బేసికలీ ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం. సైక్ అంటే మనం ఆలోచన తత్వం కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి ఇది. సో, అది మన సెక్షువల్ యాక్ట్ మీద కరెక్ట్‌గా ఎఫెక్ట్‌నిస్తుంది. సో, మన మనసు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్‌గా సెక్షువల్ యాక్ట్ అనేది చాలా బావుంటుంది. సెక్షువల్ బిహేవియర్ బాగుంటే ఆబ్వియస్‌గా మనసు కూడా బావుంటుంది. ఇవి 2 ఒకదానికి ఒకటి లింక్డ్ అనమాట. సో, ఎప్పుడైతే మానసిక ఆందోళనలో ఉంటారో టిపికల్‌గా సెక్షువల్ యాక్ట్ కోసం ఇక అబ్బాయి ఏంటి అంటే అమ్మాయి అంటే భయం. అమ్మాయి అంటే భయం లేకపోయినా అమ్మాయితో బాగా కలిసి తిరిగినా కానీ సెక్షువల్ యాక్ట్ అప్పుడు భయం. పోనీ సెక్షువల్ యాక్ట్ కూడా చేస్తున్నా ఒక్కొక్కసారి అంగం స్తంభించకపోవటం. ఇవన్నీ మానసిక ఇబ్బందులే. అంటే మనకు తెలియకుండానే ఆందోళన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదో తెలియని భయంతో వీళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి కావు. కొంతమంది ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ బాగా ఉంటుంది. బట్ సడన్‌గా ఏదో చిన్న ఇబ్బంది, ఈవెన్ సింపుల్ ఫైనాన్షియల్ ఇబ్బందో, సింపుల్ జ్వరం, సింపుల్ దెబ్బ, ట్రామా, ఎనీథింగ్ మేక్ దెమ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఈ అంత స్ట్రెస్ ఇతనికి ఏమవుతుందంటే అంగస్తంభన లోపాలు అనేటివి వచ్చేస్తాయి. సో, దాంతో ఏంటంటే సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్ చేయడు.